నా పేరు చిన్ని అమృతవల్లి అండి. మా ఆయన గారి పేరు రంజిత్ కుమార్. మాకు పెళ్ళి ఒక 22 నెలలు అవుతుంది. మా బాబు పేరు కృషి కార్తికేయ. నాకు బాబు పుట్టి సంవత్సరం అవుతుంది. మా అత్తగారు నన్ను టార్చర్ పెడుతున్నారు సార్. మా మా ఇంట్లో ఉండాలంటే మా ఆయన గారితో పాటు మా బావగారిని కూడా సుఖపెట్టాలంట. మా బావగారి పక్కన పడుకుని వారసుని ఇవ్వాలంటే ఇంకొకరిని ఇవ్వాలంట. అలా అయితే ఇంట్లో ఉండాలంట. 10 రోజుల నుంచి మా ఆయన గారు లేరు ఇంట్లో. మీ ఆయన లేడు కదా, మీ బావని సుఖపెట్టు. పడుకోవడానికి మంచం లేదు కదా, చల్లగా ఉంటుంది. కింద నేల పైకి నడు, మీ బావగారి పక్కలో వెచ్చగా ఉంటుంది. ఆడుతూ కలిసి కొడుకును కానీ అంటున్నారు. మీ మావ పక్కలో కూడా పడుకోబెడతాను నిన్ను. అలా అందరి పక్కలో పడుకోబెడతానంటుంది సార్. అలా సుఖపెడతానే ఇంట్లో ఉండాలంట. నా కొడుకు చంపైపోయింది సార్. 10 రోజుల నుంచి అలాగే ఉన్నాను సార్. మా అమ్మగారు వాళ్ళు నన్ను దింపుదామని వచ్చారు. బాబు ఒంట్లో పోలేదని హాస్పిటల్కి వెళ్ళాను. నన్ను బాబుని దింపుదామని చెప్పి ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే అందరినీ కలిసి తిట్టేసి, ఈ అమ్మాయి మాకొద్దు, 498A కేసు పెట్టుకోండి, కావాలంటే మా అందరి మీద. ఈ అమ్మాయి మాకు వద్దంటే వద్దు, డైవర్స్ ఇచ్చేస్తాయి. ఇలాంటి ఒకవేళ ఉండేలా ఉంటే కొడుకుతో కలిసి కాపురం చేయాలి, పెద్ద కొడుకుతో. అలా అయితేనే ఉండి ఇంట్లో అంటున్నారు సార్. పాప ఏడవద్దు. ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది చెప్పు. టార్చర్ పెడుతుంది సార్. మా బావగారి పక్కన పడుకోమంటారు. మా బావగారి పక్కన పడుకుని ఇంకో పడుకుంటానంటేను. సంవత్సరం అయిపోయింది పుట్టి. ఆడితో కలిసి ఇంకొకటి కన్నా పెద్ద కొడుకు వారసు. ఎన్ని రోజులు అయిందమ్మా మీ గదిలో పెట్టి నిన్ను? 10 రోజుల నుంచి అలాగే ఉన్నా సార్. బయటకు రావాలని భయమే సార్. నాకు తలుపులు బదులు కొట్టేస్తున్నారు అర్ధరాత్రి వచ్చి. భయమే సార్ నాకు.